ఈ రోజుల్లో మీడియా విషయంలో రాజకీయ పార్టీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవకాశం దొరికితే మడత పెట్టేయడానికి కొన్ని మీడియా సంస్థలు కాచుకొని కూర్చుంటాయనేది మనం వింటూనే ఉంటాం. ఇండిగో విషయంలో ఇప్పుడు టీడీపీ నేతలు గాడి తప్పారు అనే కామెంట్ వినపడుతోంది. అసలు ఈ విషయంలో టీడీపీ నేతలు ఎక్కడ గాడి తప్పారు, నేషనల్ మీడియాకు ఎక్కడ దొరికిపోయారు, ఈ స్టోరీలో చూద్దాం. గత 10 రోజుల నుంచి ఇండిగో వ్యవహారం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఈ విషయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు టార్గెట్గా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన రంగమైన భారత్లో ఓ ప్రైవేటు విమానయాన సంస్థ 60% విమానాలను నడుపుతూ ఏకఛత్రాధిపత్యం ప్రదర్శిస్తోంది. కాబట్టి ఇండిగో సంస్థ ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ కాస్ట్ కటింగ్ వ్యవహారంతో ఇండిగో భాగోతం మొత్తం బయటపడింది. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను చలికాలం సాకుతో తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో భారీగా విమానాలను పైలట్ల కొరతతో రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అక్కడి వరకు ప్రైవేటు సంస్థ తప్పిదాలు పక్కన పెడితే ఈ అంశానికి సంబంధించి ప్రముఖ న్యూస్ ఛానల్ రిపబ్లిక్ టీవీ వరుసగా డిబేట్లు నిర్వహించింది. ఈ డిబేట్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పనితీరుపై విమర్శలు చేస్తూ ఆ ఛానల్ అధినేత అర్నబ్ గోస్వామి ఓ రకంగా ప్రతిపక్ష పాత్ర పోషించారు. పదే రామ్మోహన్ నాయుడు టార్గెట్గా న్యూస్ నడిపించారు. డిబేట్ నిర్వహించి తెలివిగా టీడీపీ నాయకులను ఆహ్వానించారు అర్నబ్ గోస్వామి. అంటే కేంద్రం వ్యవహారంలో రాజకీయ పార్టీని లాగారు. అది గమనించని కొమ్మారెడ్డి పట్టాభి, దీపక్ రెడ్డి ఈ చర్చా వేదికలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా దీపక్ రెడ్డి ఓ వివాదాస్పద కామెంట్ చేశారు. ఈ వ్యవహారాన్ని లోకేష్ పర్యవేక్షిస్తున్నారని చేసిన కామెంట్తో అర్నబ్ రెచ్చిపోయారు. అసలు లోకేష్ ఎవరు అంటూ కాస్త ఘాటు పదజాలం వాడారు గోస్వామి. ఇక అక్కడి నుంచి ఏపీలో టీడీపీ రాజకీయ ప్రత్యర్థులు ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేస్తూ వచ్చారు. రామ్మోహన్ నాయుడుతో పాటుగా నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని, కేంద్ర విమానయాన శాఖలో రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు నారా లోకేష్కు అక్కడ పని ఏంటంటూ నిలదీశారు. లోకేష్ జోక్యంతోనే విమానయాన శాఖ బలహీనపడిందంటూ టార్గెట్ చేయడం, రాజీనామాలు చేయాలనే డిమాండ్లు చేయడం బలంగా వినిపించాయి. ఇదే సమయంలో టీడీపీ సోషల్ మీడియా కూడా రామ్మోహన్ నాయుడిని వెనకేసుకొచ్చే విషయంలో కాస్త దూకుడుగానే ముందుకు వెళ్ళింది. ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా రామ్మోహన్ నాయుడికి ఫోన్ చేసి మాట్లాడారనే వార్త ఒక్కసారిగా విమర్శలను వెనక్కునెట్టింది. ఆ తర్వాత నుంచి రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేయాలని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా చేశారు. దీనిపై గోస్వామి కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతూ బాయ్కాట్ చేయడం వల్ల తమ ఛానల్కు వచ్చిన నష్టమేమీ లేదని, కఠిన ప్రశ్నలు అడుగుతూనే ఉంటామంటూ వ్యాఖ్యానించారు గోస్వామి. ఇక దీనికి టీడీపీ అనుకూల మీడియా నష్ట నివారణ చర్యలు చేపడుతూ చర్చా వేదికలను నిర్వహిస్తూ రామ్మోహన్ నాయుడిని పరోక్షంగా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ టీడీపీని తెలివిగా గోస్వామి ఈ వ్యవహారంలో లాగినప్పుడు జాతీయ మీడియా అంశాల్లో దూరంగా ఉండవలసిన అధికార ప్రతినిధులు చర్చా వేదికల్లో పాల్గొనడం, సమస్యపై కనీస అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడంతో ఒక రకంగా టీడీపీ ఇరుకున పడిందనే చెప్పాలి. వాస్తవానికి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని సేఫ్ జోన్లో ఉంచడానికి అర్నబ్ గోస్వామి తెలివిగా వ్యవహారాన్ని రామ్మోహన్ నాయుడుపై, అలాగే టీడీపీ నాయకులపై నెట్టారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. గతంలో ఒడిశా రైలు ప్రమాదం జరిగిన సమయంలో, అలాగే పలు రైలు ప్రమాదాల సమయంలో టెక్నికల్ వైఫల్యాలు ఉన్నప్పటికీ సంబంధిత కేంద్ర మంత్రిని ఎప్పుడూ ఆయన టార్గెట్ చేయలేదు. ఆ చర్చా వేదికలకు బీజేపీ నాయకులను కూడా పిలవలేదు. పైగా కేంద్ర మంత్రి వేగంగా స్పందించారంటూ తన ఛానల్లో ఆకాశానికెత్తే ప్రయత్నం చేశారు. నోట్ల రద్దు లేదా కరోనా సమయంలో విధించిన లాక్డౌన్ అంశాల్లో కూడా ఆయన ఎక్కడా కూడా కేంద్ర మంత్రులను టార్గెట్ చేస్తూ కానీ, లేదా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కానీ విమర్శలు చేయలేదు. ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష పాత్ర పోషించి టీడీపీని ఉచ్చులోకి లాగి మైండ్ గేమ్ ఆడారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక గోస్వామి డిబేట్లను తక్కువ అంచనా వేసి టీడీపీ నేతలు చర్చా వేదికలో పాల్గొనడం అతిపెద్ద తప్పని ఆ పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారం మొత్తంలో చివరకు చంద్రబాబు ఎంట్రీ ఇచ్చి తమకు ఇండిగో వ్యవహారంతో సంబంధం లేదని, దానిని తమ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని కామెంట్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.